హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో భాగంగా దీపం డెకరేట్ చేస్తున్నాము. ఇక్కడ దీపం డెకరేట్ చేసేసాము. ఇక్కడ రాబర్ట్ కాక్ గారు, ఈ టీపీని కనుగొన్నది రాబర్ట్ కాక్ గారు 1882లో. అతను ఫోటోని దండేసి పూలతో అలంకరించాము. తన టీవీ మైక్రో బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. మా ఫ్రెండ్ తను నేను కలిసి డెకరేట్ చేసింది. దీపం ఫోటోని పూలతో అలంకరించాము. దాని తర్వాత ర్యాలీ స్టార్ట్ చేసామండి. నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మా కొలీగ్స్ అంతా వచ్చారు ఇక్కడికి. మా ఆఫీస్ వాళ్ళు వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. మా డిఎంహెచ్ఓ మేడం గారు, మా టీటీసీ మేడం గారు ఇక్కడ ఉన్నారు. కలెక్టర్ మేడం గురించి వెయిట్ చేస్తున్నాము. ర్యాలీ మేడం వచ్చేస్తే ర్యాలీ స్టార్ట్ అయిపోతుంది. అందరం వెయిట్ చేస్తున్నాము. వీళ్ళంతా మా కొలీగ్స్ అండి. ర్యాలీ స్టార్ట్ అయిపోయిందండి. అందరం వెళ్తున్నాము, వచ్చేసాము. ఆడిటోరియంకి వచ్చేసి దీప ప్రజ్వలన స్టార్ట్ చేస్తున్నారు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి దీపాన్ని వెలిగిస్తున్నారు. మా డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారు, అందరూ ఒకరి తర్వాత ఒకరు దీపాన్ని అయితే వెలిగించడం అయిపోయిందండి. పూలు వేసి అందరూ నమస్కారం చేసుకుంటున్నారు రాబర్ట్ కాక్ గారికి. డిఎంహెచ్ఓ మేడం గారు కూడా, డిటీసీఓ మేడం గారు, అందరూ పూలతో అయితే నమస్కారం చేసుకున్నారు. పూలు వేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ వచ్చేసారు. జిల్లా జడ్జి గారు, డిసిఓ మేడం గారు స్పీచ్ ఇస్తున్నారండి టీబీ గురించి. వచ్చిన వాళ్ళకి, మరి నిక్షేమిత్రాసుగా మధ్య ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. మరి శుభాకాంక్షలు కూడా. ఈ యొక్క వరల్డ్ టీబీ డే దినం ఈ రోజు జరుపుకోవడం మాకెంతో, ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకెంతో ఆనందం కలిగిస్తుంది. మరి మాకెంతో సపోర్ట్తో మేము ముందుకెళ్ళడానికి, సంవత్సరం అంతా కూడా పనిచేయడానికి మాకు చాలా ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. ఈ వరల్డ్ టీబీ డే అనేది మనకి ఎందుకు స్టార్ట్ అయింది అనే దాని గురించి రెండు విషయాలు. మనకి జర్మన్ సైంటిస్టు రాబర్ట్ కాక్ గారు, ఆయన జీవితకాలంలో మనకి 1882లో ఈ మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బెసిల్లస్ను కనుక్కోవడం జరిగింది. ఇదే రోజు మనకి 24 మార్చికి ఆయన కనుక్కున్న తర్వాత ఈ డిసీజ్ వల్ల ఆయన ఒక మైక్రోబయాలజిస్ట్, ఫిజిషియన్ కూడా. ఆ విధంగా ఆయన మోడర్న్ తను కూడా మా డిఎంహెచ్ఓ మేడం గారు స్టార్ట్ చేశారండి. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అని చూడడానికి లేదు. కాకపోతే మనందరిలో కూడా అంటే క్రిమి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరం బలహీన పడుతుందో అప్పుడు మన శరీరం మీద అటాక్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ మీద అటాక్ చేసేసేసి అది పెత్తనం తీసేసుకుంటుంది. కాబట్టి అట్లాంటిది జరగకూడదు అని అంటే మనకు ఒకరికొకరికి సహకరించుకోవాలి. ఏదైనా ఎవరైనా టీబీతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా మనకు తారసపడినప్పుడు వాళ్ళకు మనం సహకరించాలి. ఏదో విధంగా వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ చేయించడము, మందలిప్పించడము ఒక సహకారమే. అలాగే వాళ్ళకు న్యూట్రిషన్ ఇచ్చేసేసి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కొంచెం వ్యాధి ఉన్న వాడికి మానసికంగా కొంచెం కుంగిపోతాడు, అలాగే శారీరకంగా కూడా మనకి కొంచెం అసక్తి వచ్చేసేస్తుంది, బలహీన పడతాడు. కాబట్టి ఆ టైంలో వాళ్ళు పని చేసుకోలేరు.
లైఫ్ లీడ్ చేయలేరు కాబట్టి మనం ఒక విధంగా సహకరించిన వాళ్ళం అవుతాం అలా వాళ్ళకి సహాయపడినప్పుడు. సో అదే అలా చేసుకొని మనము చేయొచ్చు. వచ్చి అక్కడ రోగం తర్వాత మా డాక్టర్ చక్రపాణి సార్ గారు చెప్పారండి టీబీ గురించి. టీబీ ఎలా వస్తుంది ఏంటనేది పీడియాట్రిక్ డాక్టర్ తను. ఒక్కసారి అందరూ వినాలండి. ఏమేమి ఉంటాయంటే మొట్టమొదట 2 వారాల కన్నా ఎక్కువ దగ్గున్నా, 2 వారాల కన్నా ఎక్కువ జ్వరం ఉన్నా, చిన్నపిల్లలు, నేను పీడియాట్రిషియన్ కాబట్టి చిన్నపిల్లల గురించి మాట్లాడతాను, పెద్దవాళ్ళ గురించి మాట్లాడను. ఇక్కడ ఎక్కడైనా గడ్డలు ఉన్నట్లు అనిపించిన, మెడ చుట్టుపక్కల కానీ సంకలో కానీ గడ్డలు ఉన్నట్లు అనిపించిన, కడుపు నొప్పి వచ్చినట్లు అనిపించిన, ఎక్కువ కడుపు నొప్పి, ఊకే కడుపు నొప్పి అని చెప్తుంటారు, అలా ఉన్నా, బరువు పెరగకపోయినా లేదా పెరిగిన బరువు తగ్గిన 5 నుంచి 10%, 1 మంత్ లేదా 3 మంత్స్ లోపల బరువు తగ్గిన, కనీసం 3 నెలలు బరువు పెరగకపోయినా, తర్వాత తలనొప్పి ఎక్కువ అన్నట్లు అనిపించిన, పిల్లోడు మామూలు బిహేవియర్ కాకుండా బిహేవియర్ మార్పు వచ్చేస్తుంది వాడికి, బిహేవియరల్ చేంజ్ అంటాం. అంటే మామూలుగా ఉన్న పిల్లోడు కాకుండా కొంచెం డల్గా ఉండడము, ఇలాంటివి చేస్తున్నాడు అనుకోండి, వెంటనే మీరు టీబీ ఉందని చెప్పకూడదు, టీబీ కోసం టెస్ట్ చేయించండి అని చెప్పాలి. అర్థమైందా? మన అంటే అట్లా ఫస్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు మంచి డిస్ట్రిక్ట్ టీబీ యూనిట్, పెద్ద యూనిట్ ఉంది మన దగ్గర. ఇక్కడ సిబి ల్యాబ్ ఉంది, తర్వాత మన స్ఫూటం ఏఎఫ్బికి చెక్ చేస్తారు. ఈ యొక్క ప్రతి ఒక్క టెస్ట్ మన దగ్గర చేసి దాని నుంచి నిర్ధారణ చేసి వాళ్లకు కంప్లీట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము, ప్లస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మనీ కూడా ఇస్తాం. ఎందుకంటే దానివల్ల పేరెంట్స్ పని మానేసి వస్తారు. చిన్నపిల్లడు అనుకో, డిపెండెంట్ పిల్లడు, వాడిని హాస్పిటల్కి తీసుకురావాలంటే ఆ రోజు వాళ్ళు చేసుకునే పని ఆగిపోతుంది. కాబట్టి వాళ్లకు డైరెక్ట్ బెనిఫిట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి సరే మనం ఎందుకు అనుకోవాలా, టీబీని ఎందుకు అనుకోవాలా, ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించాలా, మనకి ఏం పట్టింది, వాడు కదా పోతాడు, మనకేమైంది, ఏమవుతుంది? అట్లయితే రేపు మనకు వస్తే మనం కూడా పోతాం. కాబట్టి మనం మన బాధ్యత కింద, సామాజిక బాధ్యత కింద ఈ యొక్క జబ్బుని వీలైనంతగా కనుక్కొని దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న డాక్టర్స్కు విజ్ఞప్తి ఏంటంటే ఇది పారామెడికల్ యాక్ట్. గ్రేటెస్ట్ సఫరర్ ఆఫ్ టీబీ మనం ఆటోమేటిక్గా జిల్లా జడ్జి గారు మాట్లాడారండి. తర్వాత మనం జనజీవన స్వామిలోకి వచ్చేస్తున్నాం, ఇది టీబీని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఆర్గాన్స్ చాలా చక్కగా వర్క్ చేసి ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మరి